ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి 40వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నువ్వు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువు టంగిని ధరించుకొని తిరుగుటయు, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మర్మముతో కూడిన విషయాన్ని ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అనేక మంది గీత రచనలు చేసేవారు కానీ, శాస్త్రవేత్తలు కానీ, లేక శాస్త్రము గురించి ధర్మశాస్త్రోపదేశకులు కానీ, బోధకులు కానీ యేసు దావీదు కుమారుడని బోధించడం మనం వింటుంటాం. ప్రార్థన చేసినప్పుడు కానీ దావీదు కుమారుడా అని ప్రార్థించడం, పాటలు పాడుతున్నప్పుడు కానీ దావీదు కుమారుడా అని పాడడం మనం వింటుంటాం. సో ఆ రోజుల్లో అనేక మంది యేసు ప్రభును దావీదు కుమారుడా అని సంబోధించినప్పుడు యేసు ప్రభు వారు, మీరు ఎందుకు దావీదు కుమారుడని సంబోధిస్తున్నారు? ఎందుకంటే మీకు రహస్యము తెలియదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు క్రీస్తు, కానీ మీరేమో దావీదు కుమారుడని ఎందుకు చెప్పుచున్నారు అని వారిని ప్రశ్నిస్తూ ఆయన ఒక విషయాన్ని అక్కడ గుర్తు తెస్తున్నారు. స్వయాన దావీదు పరిశుద్ధాత్మ వలన నింపబడి 110వ దావీదు కీర్తనలో ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ఎందుకు ఆయన ఈ మాటను ఆత్మ ద్వారా సంబోధించాడని యేసుప్రభు వారు అడుగుతున్నారు. వాస్తవానికి దావీదు భక్తుడు ప్రభువు నా ప్రభుతో చెప్పిన వాక్కు అని ఆయన మాట్లాడడానికి కారణం ఏమిటి? యేసుప్రభు వారు తనకు కుమారుడైతే ప్రభు అని ఎలా పిలువగలడు అని యేసుప్రభు వారు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దావీదు కుమారుడు కాదు. కాకపోతే దావీదు ఈ భూలోకంలో రాజుగా జన్మించాడు. తరతరాల వరకు నీ సింహాసనం మీద నీ సంతతిని కూర్చుండబెడతానని ప్రభు ఇచ్చిన మాట చొప్పున యోసేపు, మరియమ్మలు దావీదు వంశములో పుట్టి పెరిగిన వారు కనుక వారి వంశములో యేసు ప్రభు వారు జన్మించి దావీదు కుమారుడని లోకరీత్యా పిలువబడుతున్నాడు కనుక అనేక మంది దావీదు కుమారుడని సంబోధిస్తున్నారు. కానీ లూకా సువార్తలో దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడుతూ, అమ్మా, నువ్వు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని తెలియచేశారు. కనుక ఈరోజు దావీదు భక్తుడు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని యేసు ప్రభును ప్రభువుగా సంబోధిస్తూ
లోకంలో ఎంతమంది అయితే నీకు శత్రులుగా మారుతున్నారో వారందరికీ నీ పాదపీఠముగా నేను చేయి వరకు నువ్వు మౌనంగా కూర్చుండము. ఈరోజు క్రైస్తత్వానికి వ్యతిరేకంగా చాలామంది నినాదాలు చేసి యేసు విరుద్ధంగా ఎన్నో మాటలు పలుకుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ చెప్తా ఉన్నాడు, వారందరూ యేసేకి పాదపీఠముగా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మోకరిల్లి యేసే ప్రభు అని చెప్పే రోజు వస్తుంది. అనేక మంది ఇప్పటికీ మారిపోయి ఉన్నారు, అనేక మంది మార్చబడి ఉన్నారు. దావీదు ఆయనను ప్రభు అని చెప్తున్నాడు కదా, అతనికి ఎలా మీరు కుమారుడని సంబోధిస్తున్నాడని ఆయన శాస్త్రులతో మాట్లాడినప్పుడు సామాన్య ప్రజలు ఆ మాటను బట్టి ఎంతో సంతోషించారు. ఎందుకంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతములు దావీదు చేయలేదు, ప్రవక్తలు చేయలేదు. చనిపోయిన వారికి లేపడం కానీ, వికలాంగులకు బాగు చేయడం కానీ, అనేక మహత్కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేయడం కానీ సర్వశక్తివంతుడైన మహోన్నతుడైన దేవుని కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసు చేత మాత్రమగును తప్ప లోకరీత్యా ఎవరి వలన అది అయ్యే పని కాదు. కాబట్టి అనేక మంది యేసయ్య ఇచ్చిన సమాధానానికి ఎంతగానో సంతోషించారు. అయితే యేసు ప్రభు వారికి బోధిస్తూ ఒక మాట అన్నారు, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. శాస్త్రులు వారు చదువుకున్నటువంటి జ్ఞానవాక్యమును బట్టి, ధర్మశాస్త్రం బట్టి వారికే అన్నీ తెలుసు అని వారు అతిశయించి వారి వస్త్రధారణ నిలువుటంగులు ధరించుకుంటున్నారు. వారు ఆయా పట్టణాల్లో తిరుగుటను, సంత వీధిలో వందనములను, సమాజ మందిరములలో వారు అగ్రపీఠములను, అలాగే ఎక్కడైనా విందుశాలలోనికి వెళ్ళినప్పుడు అగ్రస్థానములను కోరుతున్నారు. అంటే వారికి ఒక ఉన్నతమైన చోటు ఉండాలి, ఉన్నతమైన ఆధిక్యత ఉండాలి, ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలని కోరుకునేటటువంటి వారు. వాస్తవానికి యేసు ప్రభు వారు ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే, యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అపోస్తుడైన పౌలు ఒకప్పుడు క్రీస్తుకు విరుద్ధంగా మాట్లాడిన వాడే, కానీ యేసు ప్రభు గురించి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత యేసు దైవత్వం గురించి గ్రహించి తన పుస్తకంలో, తన యొక్క పత్రికలో రాస్తూ, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి నరుని స్వరూపము ధరించి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. మానవ జీవితంలో ఎప్పటి వరకైతే తగ్గింపు స్వభావం ఉండదో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు సంఘములో, సమాజములో అనేక మంది ఎందుకు దేవునికి విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా లేస్తున్నారంటే, వారికి అగ్రపీఠం కావాలి, సమాజంలో వారి పేర్లు చెప్పి చప్పట్లు కొట్టాలి, ఫలానా వ్యక్తి గొప్ప కార్యములు చేశాడని. ఏమండి, దేవుడిచ్చిన ఆయును బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి ఏదైనా మనం చిన్నపాటి కార్యములు చేయగలము. అంత మాత్రాన దేవునికి చెందాల్సిన ఘనత మనము చేజిక్కించాలని అనుకోకూడదు. చాలామంది వారికి దండాలేయాలని, దండం పెట్టాలని, వారికి అగ్రపీఠం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు వారు ఎన్నికలేని వ్యక్తులుగా త్రోసివేయబడుతున్నారు. సమాజంలో వారికి ఎవరు కూడా పట్టించుకొని స్థితిలోనికి దిగజారిపోతున్నారు. నా సోదరి, నా సహోదరుడా, శాస్త్రుల వలె మనం ఉండకూడదు. అగ్రపీఠములు కానీ, ఉన్నత చోటు కానీ కావాలని మనం ఎప్పటికీ కూడా ఆశించకూడదు. దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది, అది తప్పు. అలా ఆశించడం ద్వారా దేవుని మహిమను మనము దొంగిలిస్తున్నాం. ఈ నాయకులన్న వారు సమాజ మందిరములో ఎవరైనా కనిపిస్తున్నప్పుడు వందనాలయ్యా అని చెప్తే వారు ఎంతగా గర్విస్తారో, ఎంత ఆనందిస్తారో.
నా ప్రియ సోదరి సహోదరుడా, నా యేసయ్య నేర్పించిన మాట ఏంటంటే, నువ్వు వందనాలు చెప్పు, నువ్వు వారికి గౌరవించు, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. చాలామంది పేరాశ గలవారు కలహము రేపి పతనానికి దిగజారిపోతున్నారు. నా యేసయ్య నేర్పించిన బోధలో నిన్ను నువ్వు తగ్గించుకో. ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా నేను నీకు అప్పగించిన పని నమ్మకంగా కొనసాగించు. ఎందుకంటే శాస్త్రులు వారికి గొప్పతనము కావాలి, గౌరవము కావాలి, వారి పేరు పదే పదే సంబోధించాలి. వారు ఇది చేశారు, అది చేశారని వారి గురించి సమాజములో అనేక సార్లు వారికి సంబోధించి గౌరవించాలి. అది వారు కోరుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే, విధవరాండ్ర ఇల్లును దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థన చేయుదురు. సాధారణంగా లేమికి కలిగిన దౌర్భాగ్యులు, దరిద్రుల యొక్క, విధవారాణుల యొక్క ఇల్లును దిగమింగుతున్నారు, వారికి అణించివేస్తున్నారు. మాయవేషాలతో ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తూ, ఏమంటే మేము భక్తి గలవారు, అబ్బో ఈ అయ్యగారు ఎంత గొప్పవారు, ఎంత మంచి మనిషి, అయ్యో మా కోసం, మా కుటుంబం కోసం, మా పేరు పట్టి ప్రార్థించారు అని వారికి మెచ్చుకోవాలని వారు కోరుకుంటున్నారు. అవునండి, ఈరోజు అలాంటి వేషధారులైనటువంటి సేవకులను చాలామంది సన్మానించినట్లు యథార్థంగా సేవ చేస్తున్న సేవకులను ఎవరు కూడాను పట్టించుకోరండి. వేషధారులైన వారు మీ పేరు బట్టి, మీ భార్య పేరు, మీ పిల్లల పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, తాత ముత్తాతల పేర్లన్నీ కూడా చెప్తూ ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దేవుడు వింటున్నాడని అనుకుంటున్నారు. కానీ అది కేవలము మాయవేషము అని ప్రభు ఒక టైటిల్ ఇచ్చాడు. వారు ప్రజల మెప్పు కోసం ప్రార్థన చేస్తారు, కానీ దేవుని చిత్తానికి అనుకూలంగా వారు ప్రార్థించడము లేదు. ఆ ప్రార్థన దేవుడు వినడు కూడా. ఆ ప్రార్థన సంబోధించినప్పుడు మాయవేషాలతో దీర్ఘ ప్రార్థన చేస్తూ అందరి కొరకు గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆ ప్రార్థన వినేది ఎవరంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు. అది విని కానుకలు ఇచ్చేస్తారు, ఓ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, అది కరెక్ట్ కాదు. వీరు మరి విశేషంగా శిక్ష పొందుదురనేను. అలా మాయ వేషాలతో, వేషధారణతో జీవిస్తున్నటువంటి ఎటువంటి శాస్త్రులు కానీ, సేవకులు కానీ, ఉపదేశకులు కానీ వారు శిక్షార్హులు. నా ప్రభు ఈరోజు ఉదయకాశం నేర్పిస్తున్నాడు, మీరు అందరితో మంచిగా ఉండండి, కానీ పొగడుదలకు గురి కాకండి. అందరూ మిమ్మల్ని గౌరవించాలని కోరుకోకండి. ఏ దైవజనుడైతే అందరికీ వందనాలు చెప్తూ ఆయన తనకు తాను తగ్గించుకొని జీవిస్తాడో నిశ్చయంగా దేవుడు ఆ దైవజనులకు ఆశీర్వదించి వారిని తన కృపతో నింపబోతున్నాడు. వారి జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో విన్నటువంటి మాటలను బట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుదాం, దేవునికి మనం అడుగుదాం, ప్రభువా అటు తగ్గింపు జీవితము మాకు దయచేయండి, వేషధారణ జీవితం మా నుండి తీసివేయండి, మీ వాక్యానికి అనుకూలంగా జీవించే కృప దయచేయండి అని చెప్పి మనము దేవునికి ప్రార్థిద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ పవిత్ర లేఖన భాగంలో ఉన్న అమూల్యమైన మాటను మేము ధ్యానించి ఉన్నాం. రండి ప్రభువా, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల భద్రతనిచ్చి వాక్యానికి అనుకూలంగా జీవించుటకు సహాయము చేయండి. ప్రభువా, వేషధారణ జీవితము మేము కలిగి ఉండక యథార్థంగా ఆరాధించి ప్రార్థించి మీ దీవెనకు పాత్రులుగా మలచి మమ్మను నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.